సమీపముగా ఉంటూ ఉన్నాడు. మనం ఆయన సమీపించినప్పుడు ఆయన మనకు కూడా సమీపంగా ఉంటాడు. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే దేవుడు చెబుతున్నాడు, మీరు రండి. ఎక్కడికి రావాలి? చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7. కాబట్టి చూడండి, కాబట్టి దేవునికి లోబడి అపవాదం ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవు. 8వ వచనము, దేవుని రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. మనం ఎక్కడ రావాలంట? దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి వస్తే ఆయన ఎక్కడ వస్తాడు అన్నాడు? మన దగ్గరికి ఆయన వస్తాడు. అందుకే ఇశ్రాయేలు ఆసా కుమారుడు ఏం చేశాడు? సమీపముగా నువ్వు ఉన్నావని నేను మీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం అని చెబుతూ వచ్చారు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు మనకి సమీపముగా ఉన్నాడు. అందును బట్టే దేవుడిని మనం ఏం చేయాలి? స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి. అందుకే దావీదు భక్తుడు మరి ఆయనగా మరి ఆనాడు అనేక మంది భక్తులు దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా చూడండి, పటపట నేను ముగిస్తాను ఆరాధన ప్రతి సమయంలో 2 మాటలు ముగిస్తాను. చూడండి, ఆదికాండము 24, 26, 27. ఆదికాండము 24వ అధ్యాయము 26, 27. 24వ అధ్యాయము 26వ వచనము 27 కలిసి ఉంటాయి. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపడం మానలేదు. ఇక్కడ మనం చూస్తే యెహోవాకు మొక్కి, ఎవరు మొక్కారు దేవునికి? అబ్రహాము దాసుడు. ఎవరైనా? ఎలియాజరు.